రండి ప్రభు యొక్క బలలో ప్రవేశించే మునుపు కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. అపోస్తలుడైన పౌలు తిమోతిలకు రాసిన రెండవ పత్రిక మరి రెండవ పత్రిక 3వ అధ్యాయం మొదటి వచనంలో ఒక మాట రాయబడుతూ వచ్చింది. అపోస్తలుడైన పౌలు తిమోతిలకు రాసిన రెండవ పత్రిక మరి 3వ అధ్యాయము మొదటి వచనంలో అంత్య దినముల్లో అపాయకరమైన కాలంలో వచ్చిందని తెలుసుకోనము. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏమని రాయబడుతూ వచ్చిందంటే అంత్య దినములలో అపాయకరమైన కాలంలో వచ్చునని తెలుసుకోమని బైబిల్ హెచ్చరిస్తుంది. సో ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సిన ఒక అంశం ఏంటంటే అంత్య దినములలో అపాయకరమైన కాలంలో వచ్చునంట. ఈ అంత్య దినాల్లో అపాయకరమైన కాలములు అనేవి రాబోతుంది. ఆ రోజుల్లో మనుషులు ఎలా ఉంటారు అని అంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. వాటిని మనం ధ్యానించే మునుపు ప్రభు నడిపింపు వరకే చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలికి ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ వందనాలు. విత్తబడేటటువంటి వాక్యం మీరు కట్టి ఫలింపచేయండి. ప్రభు ఆరాధనలు తోడుకున్న దేవుడే ముందు తోడుకుని ప్రతి ఒక్కరు తీర్చమని, ప్రభు వల్ల కూడా మీరు తోడుకునమని, ప్రతి ఒక్కరు తీర్చమని, ఆరంభం నుండి ముగింపు వరకు తోడుకుండండి. ఆరంభ ప్రార్థనలో మీరు ఎంతగానో సాయం చేస్తూ వచ్చారు. పాటల్లో తోడుకుంటారు, ఆరాధన వర్తమాలు తోడుకుంటారు, ఆరాధించే విషయంలో తోడుకుంటారు. సమయంలో బలలో ప్రవేశించే మునుపు ప్రభావ కొన్ని మాట జ్ఞాపకం చేసుకుంటూ పోతుండగా జ్ఞాపకం చేసుకోండి. మీరే నడిపింపు దయచేయండి. తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించి ఆకాశం ఇప్పిపరచాలంత విస్తారమని పరిశుద్ధాత్మను అభిషేకించండి. మాకు అది మాకు అది నీ కృపాసత్వం బట్టి నామని మహిమ తెచ్చుకోండి. నీ ప్రజల పక్షాన నీకున్న దయ చొప్పున అయితే నన్ను జ్ఞాపకం చేసుకోండి. మాతో మీరు మాట్లాడమని దినం జరగబోతుంది. కూడికెంత దీవించి శత్రు సిగ్గు నీకు మహిమ తెచ్చుకోమని మాతో మాట్లాడి ప్రతి ఒక్కరు తీర్చమని, కూడికెంత దీవించమని దేవా, ఈ కుడికిని బట్టి శత్రు సిగ్గు నీకు మహిమ తెచ్చుకోమని మాతో మాట్లాడమని, ధ్యానించే వాక్యం నీ మహిమార్థమేలాగా దుష్టుని కార్యం లయపరచమని దేవా, నాతో మీరు మాట్లాడమని ప్రభువైన యేసుక్రీస్తు నామం ప్రతి శ్వాసంతో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డారా, దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే ఈరోజు బలలో ప్రవేశించే మునుపు మనం కొన్ని మాట జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. రండి, ఈరోజు మనం ధ్యానిస్తున్నటువంటి అంశం ఏంటంటే ఈ అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకోనము అని బైబిల్ హెచ్చరిస్తుంది. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం మొదటి వచనంలో హెచ్చరిస్తాడు. అంత్య దినముల్లో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకోవాలంట. ఆ దినముల్లో అంత్య దినంలో అపాయకరమైన కాలముల్లో మనుషులు ఎలా ఉంటారు అని అంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. కానీ దాంట్లో మొదటి మాటను చూసినట్టయితే మనుషులు ఎలా ఉంటారు, అంత్య దినంలో అపాయకరమైన కాలంలో వచ్చినప్పుడు మనుషులు ఎలా ఉంటారంటే మొదటి మాట ఇక్కడ రాయబడిన మాట చూసినట్టయితే అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం ఎలాగనగా మనుషులు స్వార్థ ప్రియులు. ఎలా ఉంటారు? స్వార్థ ప్రియులు అంట. సో మొట్టమొదటిగా మనం అర్థం చేసుకోవాల్సిన ఒక అంశం ఏంటంటే ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే బలలో ప్రవేశించే మునుపు ఒక మాట అర్థం చేసుకున్నట్టయితే అంత్య దినముల్లో అపాయకరమైన దినముల్లో ముగింపు దినాల్లో మనుషులు అంటే ఈ లోకాన్ని ముగింపు కానీ అంత్య దినములుగా ఈ లోకం ముగించబడుతున్న దినాల్లో కానీ విశ్వాసులు అనబడుతున్న వారు, దేవుని ప్రజలు అనబడుతున్న వారు అంత్య దినాల్లో ఎలా ఉంటారంటే బైబిల్ చెబుతున్న మొదటి మాట స్వార్థ ప్రియులు అంట. ఎలా ఉంటారు? స్వార్థం. మనుషుల్లో స్వార్థం ఎక్కువైపోయిందంట. అంత్య దినాల్లో ఎలా ఉంటారంటే ప్రజలు స్వార్థం ఎక్కువైపోయిందంట. ఎంత స్వార్థం అంటే ప్రభువునే సైతం కూడా పక్కన పెట్టేసేట అంత స్వార్థం వచ్చేసిందంట. ప్రజలు ప్రభువును కూడా పక్కన పెట్టేసేట అంత స్వార్థం. ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే చాలామంది విశ్వాసులు వారి జీవితాల్లో ప్రభువును పక్కన పెట్టే అంత స్వార్థం చాలా మందికి వచ్చేసింది. ఈరోజు అనేక మంది యొక్క జీవితాలు మనం అర్థం చేసుకున్నట్టయితే, అనేక మంది యొక్క జీవితాలు పరీక్షించినట్టయితే ప్రభువును కూడా పక్కన పెట్టేసంట స్వార్థం మనలోకి వచ్చేస్తుంది. ఈరోజు మనం బలలో పాల్గొంటున్నామంటే, ఈరోజు మనం బలలో చేవేస్తున్నామంటే, ఈరోజు బల దగ్గరికి మనం వస్తున్నామంటే మన జీవితాలు ఎలా ఉండే అంటే ప్రభువును పక్కన పెట్టినంత స్వార్థముతో ఉండి బలలో చేవేస్తే నష్టపోతాం. అటువంటి స్వార్థం మనలో ఉండకూడదు. ప్రియులారా, ఈరోజు ఈ యొక్క ఉదయకాల సమయంలో బలలో ప్రవేశించే మన జీవితాల్లో ఈ యొక్క బలలో ప్రవేశించే మునుపు మన జీవితాలు మనకు కావాల్సింది ఏంటంటే మనం ప్రభువును పక్కన పెట్టేంత స్వార్థం ఉందా మనలో? అవసరమైతే మన దగ్గరకు వస్తే, అవసరమైతే మనం నష్టపోతున్నాం అనుకుంటే, అవసరమైతే సమస్తాన్ని మనం కోల్పోతున్నాం అంటే ప్రభువునే పక్కన పెట్టే అంత స్వార్థం మనలో ఉందా? బలలో ప్రవేశించేటప్పుడు మనల్ని మనం పరీక్షించుకోవాలి. నిజంగా మన జీవితాలు ఎలా ఉన్నాయి? ఈరోజు అంత్య దినములు అపాయకరమైన కాలములు వచ్చునని బైబిల్ అంటుంది. ఆ దినాల్లో మనుషులు ఎలా ఉంటారంటే ప్రభువుని సైతం కూడా మనుషుడు తన స్వార్థం కోసం దేవుని కూడా పక్కన పెట్టేసే దినాలు రాబోతున్నాయి. దేవుని కూడా పక్కన పెట్టే దినాలు రాబోతున్నాయి. స్వార్థంతో కూడిన దినాలు అవి. ఈరోజు మనం బలలో ప్రవేశించేటప్పుడు, బలలో పాల్గొనేటప్పుడు మన జీవితాలు మనం పరీక్షించుకోవాలి. ఎందుకంటే ప్రభువుని సైతం కూడా పక్కన పెట్టే స్వార్థం మనలో ఉందేమో పరీక్షించుకోవాలి. నిజంగా ప్రభువునే పక్కన పెట్టే స్వార్థం అంటే ప్రభువు కంటే ఎక్కువ మనల్ని మనం కనపరుచుకోవటం, ప్రభు కంటే ఎక్కువగా మనం హెచ్చించుకోవటం, ప్రభు కంటే ఎక్కువగా అన్ని మనం చూసుకోవటం.
ఇక మన దగ్గరికి వస్తే చివరికి ప్రభువును కూడా పక్కన పెట్టేసేంత స్థితి మనకు వస్తుందంటే ఖచ్చితంగా మనలో స్వార్థం ఉంది. అంత్య దినాల్లో అపాయకరమైన దినముల్లో ప్రజలు ఎలా ఉంటారంటే స్వార్థ ప్రియులు, దేవుణ్ణి సైతం కూడా పక్కన పెట్టేస్తారు. తన దగ్గరికి ఏదైనా వచ్చిందంటే అంటారు, నా దగ్గరికి రానంత వరకు ఏదైనా, నా దగ్గరకు వచ్చిందంటే నేనేంటో చూపిస్తానంటారు. అంటే అర్థం ఏంటి? నా దగ్గరికి రానంత వరకే నేను మౌనంగా ఉంటాను, నా దగ్గరికి వస్తే నేనేంటో చూపిస్తానంటారు. ఎందుకంటే స్వార్థం. మన దగ్గరికి రానంత వరకు మనం బాగుంటాం. మన దగ్గరికి ఏదన్నా ఒక సమస్య, ఒక బాధ, ఒక దుఃఖం, ఒక కష్టం వెలువడి మన దగ్గరికి వచ్చిందంటే నిజమైన మనలో ఉన్నటువంటి అనుభవం బయటకు వచ్చేసింది. నిజమైనటువంటి మన జీవితం బయటకు వచ్చేసింది. మనలో ఉన్న స్వార్థం బయటకు వచ్చేసింది. ఈరోజు దేవుని ప్రజలుగా, దేవుని బిడ్డలుగా, దేవుని ఆరాధించిన బిడ్డలుగా, దేవుని స్తుతించిన బిడ్డలుగా, బలలో పాల్గొనే క్రైస్తవులుగా ఉన్న మన జీవితాల్లో మనం గమనించాల్సిన మొట్టమొదటి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే మనం స్వార్థ ప్రియులమా కాదా? మనలో స్వార్థం ఉందా లేదా? అంటే మన దాకా ఏదన్నా వస్తే ప్రభు కంటే ఎక్కువగా మనం చూసుకుంటున్నామా? ప్రభువుని పక్కన పెట్టేసేంత స్వార్థం మనలో ఉందా? అంత్య దినాల్లో, అపాయకరమైన కాలంలో వచ్చిన ఆ దినాల్లో మనుషుడు ఎలా ఉంటాడంటే ప్రభువుని సైతం కూడా తన స్వార్థానికి పక్కన పెట్టేసేవాడుగా ఉంటాడు. అవసరమైతే ప్రభువుని కూడా విడిచిపెట్టేవారుగా. ఇంకా చెప్పమంటారా? యేసుక్రీస్తు ప్రభువారు గెత్సెమనే తోటలో ఉన్నప్పుడు ఎవరికి వారు స్వార్థం చూసుకుని, అంటే తన ప్రాణాలు వారు రక్షించుకోవడం కొరకు ప్రభువుని సైతం కూడా, యేసుక్రీస్తు ప్రభువారిని విడిచిపెట్టేంత స్వార్థం వారిలోకి వచ్చేసింది. నిజంగా చూడండి, యేసుక్రీస్తు ప్రభువారిని విడిచిపెట్టేంత స్వార్థం వాళ్ళకు రాబట్టే గెత్సెమనే తోటలో యేసు ప్రభువారిని కూడా విడిచిపెట్టి పారిపోయారు. ఇది మొదటి మాట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం అర్థం చేసుకోవాల్సిన మొదటి కోణం ఏంటంటే అంత్య దినముల్లో మనుషులు ఎలా ఉంటారంటే ప్రభువునే సైతం కూడా పక్కన పెట్టేంత స్వార్థం మనుషుల్లోకి వచ్చేసింది. ఆనాడు గెత్సెమనే తోటలో దేవుని యొక్క ప్రభు యొక్క శిష్యులు, దేవుని యొక్క కృప ద్వారా ఏర్పరచబడినటువంటి యేసు ప్రభు వారి యొక్క సహోదరులుగా ఏర్పరచబడి శిష్యులుగా ఉన్నటువంటి ప్రజలు ఏ రీతిలో అయితే ప్రభువుని వారి స్వార్థం కోసం విడిచిపెట్టి వెళ్ళిపోయారు, ఈరోజు చాలా మంది క్రైస్తవులు అలా ఉంటున్నారు. ఏంటి? తమ స్వార్థం కోసం ప్రభువుని విడిచిపెట్టి పారిపోయి వెళ్ళిపోయాడు. తన దగ్గరికి వస్తే పారిపోయేవాళ్ళు అనేక మంది ఉన్నారు. గెత్సెమనే తోటలో అనేకులు పట్టుకోవడానికి వస్తున్నారని భయంతో, అనేకులు పట్టుకుంటారని, అనేకులు చంపుతారని భయంతో తమ దగ్గరికి వచ్చారు. కాబట్టి తమ దగ్గర రాకమునుపు ప్రభు నీ కోసం అవసరమైతే ప్రాణం పెడతానంటారు, నీకు ముందుగా నేను వెళ్తా ప్రభు అంటారు. తన దగ్గరికి రావటంతోనే ప్రభువును కూడా విడిచిపెట్టి తన ప్రాణాలు కాపాడుకునేంత స్వార్థం మనుషుల్లో ఉంది. ఈరోజు అట్టి స్వార్థంతో మనం బలలో పాల్గొంటే బల దగ్గరికి వచ్చి దేవుని తీర్పును పొందుకుంటాం. మొదటి మాట బైబిల్ చెబుతున్న మాట, మనం బలలో పాల్గొనేటప్పుడు మనం ఎలా ఉండాలంటే స్వార్థమే, అంటే ప్రభువును కూడా విడిచిపెట్టే అంత స్వార్థం మనలో ఉండకూడదు. అసలు స్వార్థమే ఉండకూడదు. కానీ బైబిల్ అంటుంది అంత్య దినాల్లో, అపాయకరమైన కాలంలో వచ్చిన ఆ దినాల్లో మనుషులు ఎలా ఉంటారంటే స్వార్థ ప్రియులు. ఇది మొదటి మాట. ఇక రెండోదిగా, అంత్య దినాల్లో అపాయకరమైన కాలంలో వచ్చిన ఆ దినాల్లో మనుషులు ఎలా ఉంటారంటే రెండో విషయం, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 2వ వచనము, ధనాపేక్షలు ఎలా ఉంటారు? ధనాపేక్ష. ఈరోజు మనం అందరం బల్ల దగ్గరికి వచ్చి దేవుని సన్నిధికి వచ్చిన మన జీవితాల్లో మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే రెండో మాట, ధనాపేక్ష ఎక్కువ ఉండేది మనుషులు. ఏముంటుంది? ధనాపేక్ష. ఈరోజు ప్రతి క్రైస్తవుని యొక్క జీవితాన్ని పరీక్షించుకున్నట్లయితే ధనం 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 కోసం మందిరాన్ని కూడా మానేసేవాళ్ళు ఉంటారు. ధనం కోసం దేవుని సన్నిధికి రానటువంటి వారు కూడా ఉంటారు. ఈరోజు మన జీవితాలు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే నిజంగా మనం ధనాపేక్ష కలిగి ఉండామా? ఈరోజు బలలో పాల్గొనే మన జీవితాలు ఎలా ఉన్నాయి? బలలో పాల్గొనే ప్రతి క్రైస్తవుడు కూడా తనను తాను పరీక్షించుకోవాలి. ఎందుకంటే మనం ఎంత ధనాపేక్ష కలిగి ఉంటున్నాం. ఈరోజు ధనాపేక్ష కలిగి ఉంటే మనం దేవుని తీర్పును తెచ్చుకుంటాం. అంత్య దినాల్లో అపాయకరమైన కాలం రావు. అపాయకరమైన కాలం అంటే ఏంటి? ఒకటి, దేవుణ్ణి అంటే ప్రభువునే పక్కన పెట్టే స్వార్థపూర్వకమైన జీవితం రావటం అపాయకరమైన కాలం. 2, ధనాపేక్ష అంటే ధనాన్ని సమకూర్చుకోవడం అపాయకరమైన కాలం. అపాయకరమైన కాలంలో ఎందుకు అంటున్నారు? అపాయం చేసే కాలంలో అంటే అర్థం ఏంటి? ప్రభువును కూడా పక్కన పెట్టి స్వార్థపూర్వకమైన జీవితం వచ్చింది. 2 అక్కడ రాయబడిన మాట ఏంటంటే ధనాపేక్ష ఎక్కువైపోయింది మనుషుల్లో. ఏమొచ్చింది? ధనాపేక్ష. మానవుల్లో ధనాపేక్ష రావటం ద్వారా చివరికి మానవుడు దేవుని కూడా విడిచిపెట్టే స్థితిలోకి వెళ్ళిపోతాడు. ఈరోజు మన స్థితిగతులు ఎలా ఉన్నాయి? ఈరోజు మనం ఎలా ఉన్నాం? దేవుని బల దగ్గరికి వస్తున్న మన జీవితాల్లో, బలలో పాల్గొనే మన జీవితాలు ఎలా ఉన్నాయి? దేవుణ్ణి కూడా విడిచిపెట్టే క్రైస్తవ జీవితం మనలో ఉందా? పరీక్షించుకోవాలి. ప్రియులారా, ధనాపేక్ష, ప్రజలు ధనాన్ని సమకూర్చుకోవడం కొరకు దేవుని కూడా విడిచిపెట్టే అంత స్వార్థం మనుషుల్లోకి వచ్చేసి, ధనాన్ని సమకూర్చుకోవడం కొరకు దేవుని కూడా విడిచిపెట్టి దూరంగా వెళ్ళే క్రైస్తవ జీవితం ఈరోజు మనుషుల్లోకి వచ్చేసింది. ఇది రెండో మాట.
ఇక మూడో విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మూడో మాట ధ్యానించమునుపు ధనాపేక్ష. ప్రియులరా, చాలా మంది క్రీస్తుని సంపాదించుకోవాలి. అనేకులు విశ్వాసులు అయినబడుతున్న వారు దేవుని ప్రజలు ఎలా ఉండాలంటే క్రీస్తుని ధనంగా సంపాదించుకోవాలి. కానీ ఈరోజు చాలా మంది విశ్వాసులు దేవుని ప్రజలు అయినబడుతున్న వారు ఎలా ఉండాలంటే క్రీస్తుని సంపాదించుకునే విషయంలో వెనకబడి ఉండాలి. దేవుని సంపాదించుకునే విషయంలో వెనకబడి ఉండాలి. లోకాన్ని, ధనాన్ని సంపాదించుకోవడం, ఆ ధనాన్ని సంపాదించుకోవడానికి దేవుని సన్నిధిని కూడా విడిచిపెట్టే వాళ్ళు ఉండాలి. ఆ ధనాన్ని సంపాదించుకోవడానికి దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క మందిరాన్ని కూడా విడిచిపెట్టే వాళ్ళు ఉండాలి. ఈరోజు మన జీవితాలు దేవుని దగ్గరకు వచ్చిన మనం ఎలా ఉండాం? ధనాపేక్ష ఎంతవరకు మనలో ఉంటుంది? మనం ధనం కోసం దేవుని సైతం కూడా విడిచిపెడుతున్నామా? ధనం కోసం దేవుని విడిచిపెట్టేంత స్వార్థం మనలో ఉందా? ఈరోజు పరీక్షించుకుందాం. వాళ్ళ దగ్గరికి వచ్చిన మన జీవితాల్లో నిజంగా అంత్య దినములు, అపాయకరమైన కాలంలో మనుషుడు ఎలా ఉంటాడంటే స్వార్థము, ప్రభువునే విడిచిపెట్టే అంత స్వార్థం మనుషుల్లో ఉంటుంది. 2, అంత్య దినాలు, అపాయకరమైన దినాల్లో మనుషులు ఎలా ఉంటారంటే ధనాపేక్ష, అంటే ధనాన్ని సమకూర్చుకోవడానికి ఇష్టపడతారు కానీ ప్రభువుని సంపాదించుకో. అసలు మన ధనమే క్రీస్తు, మన ధనమే యేసు ప్రభువు. కానీ ప్రజలు మన ధనమైనటువంటి యేసు ప్రభువుని సంపాదించుకోలేక, ప్రభువే మన ధనం, ప్రభువుని సంపాదించుకోలేక లోకాన్ని సంపాదించుకుంటున్నారు. ఇది 2వ విషయం. ప్రియులారా, దేవుని ప్రజలుగా, దేవుని బిడ్డలుగా బల దగ్గరకు వస్తున్న మన జీవితాల్లో క్రీస్తునే మనం ధనంగా సంపాదించుకోవాలి. ఇది 2వ మాట. ఇక 3వ విషయం ఏంటంటే అపోస్తలుడైన పౌలు తిమోతిలకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో బింకములాడువారు. బింకములాడువారు అంటే ఇంకొక కోణంలో, ఇంకొక బైబుల్లో, అంటే నిఘంటువుల్లో వాటిలో కూడా చూసినట్టు, ఇంకొక బైబుల్ అంటే సపరేట్ బైబుల్ అని కాదండి, నిఘంటువులో ఇంకొక బైబుల్ అని చెప్పడం పొరపాటు. నిఘంటువులో అట్లా కొన్ని చూసినట్లయితే వాటిలో ఏమని రాయబడుతూ వచ్చిందంటే ఈ బింకములాడువారు అనంటే ఇంకో కోణంలో ఎలా ఉంటుందంటే అది బడాయి పోయేటటువంటి వారు అని అంటారు. ఆంధ్ర స్టైల్లో బడాయి అంటారు. కానీ ఒక రకంగా చెప్పాలంటే మనం ఓవరాల్గా దాని గురించి తెలుసుకోవాలంటే స్టైల్ అని అనుకోవచ్చు. అంత్య దినాల్లో ప్రజలు ఎలా ఉంటారంటే స్టైల్ ఎక్కువ ఉంటుంది. స్టైల్ ఎందుకు స్టైల్గా ఉంటున్నారు? ఎలా ఉంటారు? ఆయా వస్త్రాలని, ఆయా వాటిని అన్నిటిని ధరించుకుని స్టైల్ ఎక్కువైపోయింది మానవుడు. ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సిన ప్రియులారా ఒక మాట ఏంటంటే స్టైల్ ఎక్కువైపోయింది ఈరోజు మానవుల్లో. ఈరోజు మనుషుల్లోకి స్టైల్ ఎక్కువ వచ్చేసింది. ఎందుకంటే చూడండి, మన పాత నిబంధన కాలంలో కూడా చెప్పబడిన రీతిలో మగవారు మగవారులకు వేషధారణ ధరించుకోకూడదు, ధరించుకున్న అనుభవంలోకి రాకూడదు. కానీ బైబిల్లో ఉండటం జరుగుతుంది. ఎందుకంటే చాలా మంది యొక్క జీవితాలు ఎలా ఉండే అంటే ఒక వేషధారణ వచ్చేసింది. స్త్రీలేమో జుట్టు కట్ చేసుకోవటం, పురుషులేమో జల్లు వేసుకోవటం, ఇంకా చూడండి స్త్రీలేమో ప్యాంట్లు వేసుకుని, జీన్స్ ప్యాంటు, టీషర్ట్లు వేసుకుని, షార్ట్లు వేసుకుని తిరగటం, బ్రదర్స్ ఏమో ఇంకా వీళ్ళకంటే దారుణం ఇంకా తయారవటం. ఈ రోజుల్లో అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే అంత్య దినాల్లో ఏవి జరగకూడదో అవే జరుగుతున్నాయి. ఏంటిది అది? అవి జరుగుతాయని ప్రభు మొదట చెప్పాడు. ఏంటంటే మన జీవితంలో జరగకూడదు, లోకంలో జరగవచ్చు, కానీ మన జీవితంలో జరుగుతున్నాయి. ఏంటవి? 1, అంత్య దినంలో అపాయకరమైన కాలం వచ్చిన దినాల్లో మనుషులు ఎలా ఉంటారంటే స్వార్థ ప్రియులు, ప్రభువునే విడిచిపెట్టేంత స్వార్థం. 2, అంత్య దినాల్లో అపాయకరమైన దినాలు ఉన్నాయి. ఆ దినాలు ఎలా ఉంటారంటే ప్రజలు ధనాపేక్ష కలిగి ఉంటారు, ప్రభువుని సంపాదించుకోలేరు, లోకాన్ని సంపాదించుకుంటారు. 3వదిగా చూసినట్టు ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఇక్కడ రాయబడిన బింకములాడువారు అంటే స్టైల్, వేషధారణ, అలంకరణ. లోకం ఉంటుంది కానీ క్రీస్తుని అలంకరించుకునే గుణం ఉండదు. ఈరోజు బల్ల దగ్గరకు వచ్చిన మన జీవితాల్లో, బలలో పాల్గొనే మన జీవితాల్లో, బలలో ప్రవేశిస్తున్న మన జీవితాల్లో మనం ఏం ధరించుకుంటున్నాం? క్రీస్తుని ధరించుకుంటున్నామా, లోకాన్ని ధరించుకుంటున్నామా అన్నది మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఇది 3వ మాట, బలలో పాల్గొనేటప్పుడు. ప్రియులారా, మన జీవితాలు జాగ్రత్తగా పరీక్షించుకుందాం. మన జీవితాల్లో మన స్టైల్ కావాల్సింది. ఒక ఆమె పాట పాడుతూ ఉంటుంది, మనకు ఆమె గురించి కూడద్దు, నా స్టైల్ చూడు, నా నడక చూడు, నాది మారిపోయిందట. ఇవి కాదు మనకు కావాల్సింది, అవి పోవాలి. అవన్నీ ఉంటున్నాయి అంటే అంత్య దినాల్లో అపాయకరమైన కాలంలో వచ్చిన ఆ దినాల్లో మనుషులు ఎలా ఉండాలో అలా ఉంటున్నామంటే ఖచ్చితంగా దేవుని యొక్క రాకడ సమీపిస్తుందని అర్థం చేసుకోవాలి. ప్రియులారా, ఈరోజు మన జీవితం సరి చేసుకోవాలి. అంత్య దినాల్లో మనం ఎలా ఉండాలో సరి చేసుకోవాలి. అంత్య దినాలు ఎలా ఉండాలంటే సిద్ధపడి ఉండాలి, దాని కొరకు మనం సరి చేసుకోవాలి. కానీ ఈరోజు మనుషులు ఎలా ఉండాలంటే బింకములాడు వారు, స్టైల్గా వేషధారణ కలిగి లోకాన్ని అలంకరించుకుని లోకానుసారంగా జీవించే వాళ్ళు ఉండాలి. ఈరోజు బల దగ్గరకు వచ్చిన మన జీవితాల్లో
ఏం అలంకరించుకుంటున్నాం? క్రీస్తుని మనం అలంకరించుకుంటున్నామా? లోకాన్ని అలంకరించుకుని లోకానుసారంగా జీవిస్తున్నాం? పరీక్షించుకుందాం. ఇది 3వ మాట. 4వ మాటను చూస్తున్నట్టయితే అపోస్తలుడైన పౌలు తిమోతిలకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో అహంకారులు ఎవరు కనపడుతున్నారు? అహంకారులు. ఈరోజు మన జీవితాల్లో మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, బలలో పాల్గొనే ప్రతి క్రైస్తవుడు కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, అహంకారం అన్నది మనలో ఉండకూడదు. ఎప్పుడైతే మనలో అహంకారం వచ్చేసిద్దో, ఈ అహంకారం మనకు ఎంతో నష్టాన్ని తెచ్చేది కూడా. ఈరోజు చాలా మంది క్రైస్తవులు అహంకారం ఉండటం ద్వారానే చాలా నష్టాన్ని పోతుంది, నష్టాన్ని తెచ్చుకునే వారు కూడా. బలలో పాల్గొంటున్నాం, మనలో ఎంత అహంకారం ఉంటుంది. ఒకడికి ధనం ఉండ దాన్ని బట్టి అహంకారం ఉంటుంది, ఒకడికి మంచి పేరు ఉన్న దాన్ని బట్టి అహంకారం ఉంటుంది, ఒకడికేమో ఉండ ఆస్తిని బట్టి అహంకారం ఉంటుంది, ఇంకొకరికేమో ఉన్న పిల్లల్ని బట్టి అహంకారం ఉంటుంది, ఇంకొకరికేమో చూసినట్టయితే ఇంకా రకరకాల విధానాల అహంకారం ఎక్కువ ఉంటుంది. ఈరోజు మనం బలలో పాల్గొని మన జీవితంలో మనకి దేన్ని బట్టి అహంకారం ఉంటుంది? మనం ఎంత అహంకారులుగా మనం జీవిస్తున్నాం. ఈరోజు చాలా మంది యొక్క జీవితంలో అహంకారం ఎక్కువైపోతుంది, మనుషుల్లో అహంకారం ఎక్కువైపోతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, బలలో పాల్గొనేటప్పుడు మనలో అహంకారం ఉందా? మనలో అహంకారం ఉండకూడదు. నీకున్న ధనాన్ని బట్టి అహంకారం రాకూడదు, నీకున్న ఆస్తిని బట్టి అహంకారం రాకూడదు, నీకున్న ఐశ్వర్యాన్ని బట్టి అహంకారం రాకూడదు, నీకున్న పిల్లలను బట్టి అహంకారం రాకూడదు, నీకున్నటువంటి సమస్తమైనటువంటి సమృద్ధిని బట్టి అహంకారం రాకూడదు. ఈరోజు చాలా మంది దేవుని ప్రజలు అనబడుతున్నారు, వారి జీవితాలు పరీక్షించినట్టయితే అహంకారం ఎక్కువైపోయింది. బలలో పాల్గొనే వాళ్ళకి మాట్లాడితే కొంతమంది చెబుతారన్నా, ఆయన మంచి ధనవంతుడన్నా, ఆయన మంచి ఐశ్వర్యవంతుడన్నా, సంఘానికి అన్నీ చేస్తాడన్నా, చాలా మంచోడన్నా, మంచి పేరు ఉందన్న అంటాం. నేనంట కదా, మంచిదే ఎన్నో ఉంటావు, మంచి సంఘాన్ని చేయటం, మందిరాన్ని చేయటం మంచిదే, కానీ దేవుని ఎంత పేరు ఉంది, దేవుని ఎంత పేరు సంపాదించుకున్నాడు అన్నది ప్రాముఖ్యమైనది. ఈరోజు బలలో పాల్గొనే ప్రతి మనిషి కూడా తన జీవితాన్ని తాను పరీక్షించుకోవాలి. ఎందుకంటే మనలో అహంకారం ఉందా? అహంకారం కలిగి మనం బలలో పాల్గొంటే దేవుని తీర్పుని తెచ్చుకుంటాం. ఎంత అహంకారంతో అయితే మనం బలలో పాల్గొంటున్నామో, ఎంత అహంకారం మనలో ఉంటుందో దాన్ని బట్టి దేవుని తీర్పుని తెచ్చుకుంటాం. ఇది వాస్తవం. ఈరోజు చాలా మందికి తెలియని సత్యం ఏంటంటే, అహంకారాన్ని బట్టి వచ్చే తీర్పుని మానవుడు తెలుసుకోలేకపోతున్నాడు. నీకున్న ధనము దాన్ని బట్టి అతిశయించొద్దు, అది అహంకారం. నీకున్న పిల్లలు వాళ్ళు చేసే జాబులు బట్టి అహంకరించొద్దు, అది దేవుని యొక్క తీర్పుకు వచ్చింది. నీకున్న ఇల్లు దాన్ని బట్టి అహంకరించొద్దు, నీకున్న పేరు దాన్ని బట్టి అహంకారం తెచ్చుకోవద్దు. ఈ దేన్ని బట్టి అహంకారం వచ్చిందో ఒక రకంగా చెప్పడం గర్వము. ఈ అహంకారం గర్వం మనుషుల్లోకి వచ్చినంత కాలం మనుషుల యొక్క జీవితాలు ఎలా ఉంటాయి అంటే నష్టమే. మనం బలలో పాల్గొన్న దేవుని తీర్పుకే. ఈరోజు దేవుని ప్రజలుగా, దేవుని బిడ్డలుగా, దేవుని వనంలో ఉంటున్న వారుగా, దేవుని ఆరాధించడానికి వచ్చి దేవుని ఆరాధించి దేవుని యొక్క బలలో పాల్గొంటున్నాం మనం. ప్రభు యొక్క బలలో పాల్గొనే మన జీవితాలు ఎలా ఉండే పరీక్షించుకుందాం. మన జీవితాలు సరి చేసుకోవాలి. ఎటువంటి జీవితం క్రైస్తవ జీవితం మనం జీవిస్తున్నాం, ఎటువంటి మాదిరికరమైన జీవితాన్ని జీవిస్తున్నాం, మనలో ఎంత అహంకారం ఉంది. నువ్వు ఎవరు అనే అహంకారం? అసలు నీకు అహంకారం దేనికి? నీ శరీరం నీది కాదు, దేవుడిచ్చాడు. నీలో ఉన్న జీవం నీది కాదు, దేవుడిచ్చాడు. నీలో ఉన్న ఆత్మ నీది కాదు, దేవుడిచ్చాడు. నీకున్న బట్టలు నీవు కావు, దేవుడిచ్చినవే. నీకున్న ఆయుష్ నీది కాదు, దేవుడిచ్చింది. నీకున్న ఆరోగ్యం నీది కాదు, దేవుడిచ్చింది. నీకున్న సమస్తం దేవుడిచ్చిందే, నీదంటూ ఏం లేదు. మరి నీకు అహంకారం దేనికి? బలలో పాల్గొనే నీకు నేను గొప్ప కాలు రాగరేసుకునే గర్వం ఎందుకు? అహంకారం ఎందుకు? మనుషులను చూసుకున్నా, బలాన్ని చూసుకున్నా, స్నేహితులు చూసుకున్నా, కుటుంబీకులు చూసుకున్నా, పిల్లలను చూసుకున్నా, ఆస్తిని చూసుకున్నా, సంపాదించిన ధనాన్ని చూసుకున్నా, ఆస్తిని బట్ట, ఇంటిని బట్ట, ఐశ్వర్యాన్ని బట్ట, లేకపోతే నాకున్న బలగం అనే ఈ అహంకారం అనేది మానవుల్లోకి వచ్చినంత కాలం అతడు బలలో పాల్గొన్నారు దేవుని తీర్పునే తెచ్చుకుంటాడు. దేవుని తీర్పునే తెచ్చుకుంటాడు. ఈరోజు బలలో పాల్గొనే మన జీవితాలు అహంకారం ఉండకూడదు. నువ్వు సంఘ పెద్దవై ఉండొచ్చు, నువ్వు సంఘంలో మంచి బాధ్యత వై ఉండొచ్చు, సేవకుడికి అన్ని సమకూర్చిపెట్టే మంచి విధేయుడు అయి ఉండొచ్చు. ఎటువంటి వాడివైనా ఎటువంటి స్థితిలో అహంకారం ఉండకూడదు. నాకు ఇది ఉంది, నాకు ఇది ఉంది అన్న అహంకారం మనలోకి వచ్చినప్పుడు దేవుని తీర్పును మనం తెచ్చుకుంటాం. బలలో పాల్గొనే ప్రతి క్రైస్తవుల్లో అహంకారం ఉండకూడదు. అహంకారం అనేది ఉండకూడదు. ఈరోజు నా జీవితాల్లో, మన జీవితాల్లో బలలో పాల్గొనేటప్పుడు మనలో అహంకారం ఉంటుందా? అహంకారం కలిగి మనం అహంకారాన్ని మనలో ఉంచుకుంటూ, నీకున్న డబ్బు, ఆస్తి, ఐశ్వర్యాన్ని బట్టి నువ్వు అహంకరిస్తూ, గర్విస్తూ బలలో పాల్గొంటే దేవుని తీర్పుని తెచ్చుకుంటాం. పరీక్షించుకుందాం ప్రియమైన సహోదరుడు, సహోదరి. ఇది 4వ మాట. 4వ మాటగా అహంకారం మనలో ఉండకూడదు. ఏమనకూడదు? అహంకారం. ఎప్పుడైతే అహంకారం మనలోకి వస్తుందో అప్పుడు దేవుని తీర్పుని తెచ్చుకుంటాం. అహంకారం ఉండకూడదు. బలలో పాల్గొనే మనం ఎదుటి వ్యక్తి కంటే నేను గొప్ప గర్వించకూడదు, నేను అన్ని చేయగలనన్న గర్వం మనలో ఉండకూడదు. అది అహంకారం. దాన్ని బట్టి దేవుని తీర్పుని తెచ్చుకుంటాం. అట్టి తీర్పుని తెచ్చుకోకుండా మన జీవితాలు సరైన విధానం ఉండటం కొరకే బలలో పాల్గొందాం. ఇది 4వ మాట. మొదటిగా, అంత్య దినముల్లో అపాయకరమైన కాలం రాబోతున్న ఆ దినాల్లో మనుషులు ఎలా ఉంటారంటే, 1 స్వార్థ ప్రియులుగా ఉంటారు, 2
ఇక్కడ రాయబడిన ధనాపేక్ష కలిగి ఉంటారు. 3 బెంకములాడి వారికి ఉంటారు. 4 అహంకారంగా ఉంటారు. ఇక 5వ మాట ఇక్కడ రాయబడుతుంది, చూద్దామండి. 5వ విషయం చూస్తున్నట్టయితే అపోస్తలుడైన పౌలు తిమోతిలకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 3వ అధ్యాయంలో 2వ వచనం. ఇక 5వ విషయాన్ని చూద్దాం రండి. అపోస్తలుడైన పౌలు తిమోతిలకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. ఎలాగనగా మనుషులు స్వార్థ ప్రియులు, ధనాపేక్షలు, బింకలాడువారు, అహంకారులు, దోషకులు. ఇంకా ఇక్కడ రాయబడినటువంటి 5వ మాట ఏంటంటే దోషకులు. మానవుని యొక్క జీవితంలో 5వదిగా మనుషులు ఎలా ఉంటారంటే దూషించేవారు ఉంటున్నాడు. అంత్య దినముల్లో అపాయకరమైన కాలములు వచ్చును. ఆ దినాల్లో మనుషులు ఎలా ఉంటున్నారంటే దేవుణ్ణి దూషించేవారు ఉంటారు. ఈరోజు చూడండి, దేవుని స్వార్థ చేయడానికి, దేవుని పరిచర్య చేయడానికి వెళ్తే గ్రామాల్లో కానీ పలు ప్రాంతాల్లో స్వార్థ చేయడానికి వెళ్తే ఎంతమంది తిడతల్లా, ఎంతమంది దూషిస్తల్లా. దేవుని దూషించే వాళ్ళు ఉంటారు, స్వార్థం దూషించే వాళ్ళు ఉంటారు. అంటే బైబిల్ చెప్తున్నటువంటి ఒక మాట ఏంటంటే అంత్య దినాల్లో అపాయకరమైన దినములు వచ్చును. ఆ దినాల్లో ఏముంటుందంటే దోషకులు ఎక్కువైపోతారంట, దూషించేవారు ఎక్కువవుతారని బైబిల్ సెలవిస్తుంది. కాబట్టి ఈ అంత్య దినముల్లో అపాయకరమైన కాలంలో వచ్చినప్పుడు మనం ఎలా ఉండాలంటే దూషించేవారు ఉండకూడదు. అనేకుల యొక్క జీవితాలు ఎలా ఉంటాయంటే దూషించేవారు ఉంటారు. చాలా మంది యొక్క జీవితాలు మనం పరీక్షించుకున్నట్లయితే పలు ప్రాంతాల్లో పలు సందర్భాల్లో మనం చూస్తున్నట్లయితే దూషించేవారు ఎక్కువ ఉంటారు. ఇంకా దూషించే కోణాన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే ప్రియులారా, ఒక కోణంలో చూస్తున్నట్లయితే అనేక మంది దేవుని దూషించే వాళ్ళు ఉంటారు. తర్వాత దేవుని కుమారుని యేసు ప్రభువుని దూషించిన వారు ఉంటారు. తర్వాత చూస్తే సేవకులను కూడా దూషించేవారు ఉంటారు. ఈ రోజుల్లో చాలా మంది సేవకులను దూషిస్తున్నారు. ఎంతగా దూషిస్తున్నారంటే సేవకులు అంటే గడ్డి పరకతో తీసేసే వాళ్ళు ఉంటారు సమానంగా. కానీ ఒక మాట చెప్పే మాట ఏంటంటే అంత తక్కువగా చేయడానికి ఆయన ఏమైనా తప్పు చేశాడా? ఆయన కలిగిన ఆస్తి, జాబు అన్నిటిని, కుటుంబాన్ని వదిలిపెట్టి సేవకు వస్తున్నాడు కదా. ఎందుకు అలా? ఎందుకంటే అపాయకరమైన దినాలు ఇవి, అంత్య దినములు, అపాయకరమైన కాలములు ఇవి. కాబట్టి ఈ దినాల్లో మనుషుడు ఎలాగే ఉంటాడు. సేవకులను కూడా దూషించేవారు ఉంటారు. ఇంకా చెప్పాలంటే సేవకులను కొట్టేవాళ్ళు ఉంటారు, సేవకులను తిట్టేవాళ్ళు ఉంటారు, కొట్టేవాళ్ళు ఉంటారు. బూతు మాటలు కూడా తిట్టేవాడు ఉంటాడు. తిట్టి నేను తిట్టలేదు అంటాడు, కొడతాను కొత్తాడు, నేను కొట్టలేదు అంటాడు. ఇంకేం చెప్పగలుగుతాం? అంత్య దినముల్లో అపాయకరమంలో దూషించేవారు ఎక్కువ ఉంటారు. సేవకుడు అట్ట అంటాడు, ఎట్ట అంటాడు అని, సేవకుడు అట్లా ఎట్లా అని దూషించే వాళ్ళు ఉంటారు. చాలా మంది సేవకుల్ని, చాలా మంది దేవుని ప్రజలు అనబడుతున్నారు దూషిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో దేవుని ప్రజలను కూడా దూషించే వాళ్ళు అనేక మంది ఉంటారు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక సేవకుని మనం దూషించడానికి మనం యోగ్యం కాదు. ఎందుకంటే నాకు మా అమ్మమ్మ గారు నేర్పెట్టారు. ఏంటో తెలుసా? మా యొక్క చిన్నప్పుడు బాల్య దినాల్లో మా అమ్మమ్మ గారు మాకు చెప్పింది ఏంటంటే ఏ సేవకుని కూడా మనం దూషించకూడదు, ఏ సేవకుని కూడా మనం ఏమనకూడదు. ఎందుకంటే ఆయన దేవుని నామాన్ని బట్టి మన ఇంటికి వస్తున్నాడు, దేవుని నామాన్ని బట్టి మన మందిరానికి వచ్చాడు, దేవుని నామాన్ని బట్టి మన మధ్యలోకి వచ్చాడు. కాబట్టి అటువంటి సేవకుని మనం దూషించకూడదు. ఎప్పుడైతే అటువంటి సేవకుని మనం దూషిస్తామో, ఎప్పుడైతే అటువంటి సేవకుని మనం తిడతామో అది దేవుని తిట్టినట్టే రేపటి దినాలు తీర్పు మనకు ఉండిద్ది అని చెప్పి మా అమ్మమ్మ గారు మాకు నేర్పించారు. మేము నేర్చుకుంది అది. మరి మీ ఇతరులు మీరేం నేర్చుకున్నారో తెలియదు, కానీ మేము నేర్చుకుంది అది. ఏం నేర్చుకున్నాం? చివరి దినాల్లో జరగబోతున్నాయి ఏంటంటే సేవకుల పట్ల కూడా ప్రేమ కలిగి ఉండాలి. ఈరోజు అది లేదు. చాలా మంది చెప్పేది ఏంటంటే సేవకుడు అట్టంటాడు అన్న, ఎట్టంటాడు, కంప్లైంట్లు ఎక్కువ ఉంటాయి, అట్టంటాడు ఎట్టంటాడు అని. సరే, సేవకుడు ఎట్టంటాడు? సేవకుడు తీర్పు తెచ్చడానికి నువ్వెవరు, నేనెవరు? బైబిల్ ఏమంటుంది? సేవకులు, యాజకులు, లేవీలు నా సొత్తు అన్నాడు. తీర్పు తీర్చేది ఆయన, శిక్షించేది దేవుడు, సరిచేసేది దేవుడు. నువ్వు నేను ఎవరమే? నిమిత్త మాత్రులమే. కానీ ఈరోజు చాలా మంది సేవకులను దూషించడం చాలా విషాదకరమైంది. చాలా మంది యొక్క జీవితాలు ఇదే జరుగుతున్నాయి. ఈరోజు మన జీవితాలు మనం ఎలా ఉండాం? మనం దేవుని సన్నిధికి వస్తున్న మన జీవితాలు ఎలా ఉన్నాయి? దేవుని సేవకులను ఎలా దూషిస్తున్నాం? దేవుని ప్రజల్ని, దేవుని విశ్వాసం, దేవుని బిడ్డలను ఎలా దూషిస్తున్నాం? చాలా మంది చెబుతారు మందిరం అవటంతోనే బయట మీటింగ్ పెడతారు, మందిరం అవటంతోనే బయటకు వెళ్ళిపోతారు, మీటింగ్ స్టార్ట్ చేస్తారు. అన్న సేవకుడు ఎట్ట చెప్పాడు అన్న, ఎట్ట అంటాడు, అట్ట అంటాడు, సేవకురాలు ఎట్టాంటిది అట్టాంటిది, లేదా ఆ విశ్వాసం ఎట్టంటాడు, ఈ విశ్వాసం ఏం ఎట్టాంటిది. ఇక బయట ఇదే పంచాంగం, ఇదే పరిచర్య, ఇదే వాక్యం, ఇదే విందగూడ వాళ్ళు. చాలా మంది ఇలాంటి జీవితాన్ని జీవిస్తున్నారు. ఎందుకు? నువ్వు ఎవరిని దూషిస్తున్నావు అర్థం చేసుకో. దేవుని పేరట వచ్చిన వాడిని దూషిస్తున్నావు, దేవుని ప్రజలను దూషిస్తున్నావు. మోషే సైతమే దేవుని ప్రజలను దూషించినప్పుడు కానంలో ప్రవేశించలేకపోతూ వచ్చాడు. ఒకే ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? ద్రోహులారా అన్నాడు. ఆ ఒక్క మాటకి మోషే దేవుని ప్రజలను అంతగా నడిపించిన మోషే, దేవుని ప్రజలను అంతగా కాపాడి దేవుని ప్రజల్ని అరణ్యంలో నడిపించుకుంటూ వస్తున్నాడు. ఎర్ర సముద్రం పాయలుగా చేపించి నడిపించినటువంటి మోషే, ఐగుప్తులో ఉన్నటువంటి బానిసత్వం నుంచి విడిపించడానికి కారణమైన మోషే ఒక్క మాటే ద్రోహులారా ఒకే ఒకడు దూషించాడు. ఒక్క దెబ్బతోనే
కానాన్లో ప్రవేశించలేకపోయారు. ఈరోజు చాలా మంది సేవకులను దూషించే వారి స్థితి ఏమవుతుంది? చాలా మంది దేవుని ప్రజలను దూషించే వారి స్థితి ఏమైద్ది? చాలా మంది దేవుని బిడ్డలను దూషించే వారి స్థితి ఏమైద్ది? ఒకసారి అర్థం చేసుకోండి. ఇది మీరు శిక్షించబడాలో లేదా మీరు సేవకులను తిడుతున్నారు అని చెప్పి చెబుతున్నాడని అనుకోవద్దు. మోషే సహితమే ఒక మాట దూషించినందుకు కానాన్లో ప్రవేశించలేనప్పుడు బలలో పాల్గొనే మన జీవితాలు, బల దగ్గరకు వస్తున్న మన జీవితాలు, ప్రభు సన్నిధిలోకి వస్తున్న మన జీవితాల్లో మనం ఎలా ప్రవేశించగలం? మోషే ఇల్లంతట్లో నమ్మకస్తుడు, అయినా ఒక్క మాట దూషించినందుకు దేవుని రాజ్యం కానాను ప్రవేశించలేకపోయాడు. మనం దేవుని ఇంట్లో నమ్మకస్తులమా? బలలో పాల్గొనేటప్పుడు నమ్మకస్తులమా? బలలో ప్రవేశించేటప్పుడు నమ్మకస్తులమా? అసలు మనలో నమ్మకమే లేదే, మనం నమ్మకస్తులమే కాం. అయినా బైబిల్ అంటుంది కదా, మన జీవితాలని కూడా పరలోక రాజ్యంలో దేవుడు లెక్కించడానికి ఇష్టపడ్డాడు. అయితే మనం ఎలా ఉండాలంటే దోషకులకు ఉండకూడదు, దూషించేవారికి ఉండకూడదు. దయచేసి విన్నపించి చెప్పేది ఏంటంటే, బలలో పాల్గొని ప్రతి ఒక్కరు కూడా కూర్చున్నవారు కానీ బయట ఉండు కానీ వింటున్న వారికి చెప్పేది ఏంటంటే ఒకే మాట, ఎవరిని దూషించవద్దు. ఒక్క వ్యక్తిని దూషించిన పరలోక రాజ్యం పోగొట్టుకోవచ్చు. ఒక వ్యక్తిని దూషించిన పరలోక రాజ్యాన్ని పోగొట్టుకోవచ్చు. కాబట్టి దూషించొద్దు. దూషించకపోతేనే పరలోక రాజ్యాన్ని సంపాదించుకుంటాం. ఈరోజు చాలా మంది బలలో పాల్గొనే వారు చేసే తప్పులు ఇవే. పరలోక రాజ్యం ఎందుకు మనకు ఉండలేదంటే అనేకులను దూషిస్తున్నాం. మోషే సైతమే దూషించినందుకు కానాన్లో ప్రవేశించినప్పుడు మనం ఎలా వెళ్ళగలుగుతాం? ఇది మనం పరీక్షించుకోవాలి. బల దగ్గర ఏ సేవకుని దూషించామో, ఏ సేవకురాన్ని దూషించామో, ఏ విశ్వాసుని దూషించామో, ఏ దేవుని ప్రజలను దూషించామో అది మనం దేవుని దగ్గరకు వచ్చి క్షమాపణ అడగాలి. బలలో పాల్గొనే మన జీవితాలు అది అవసరం. అర్థమవుతుందండి? దేవుని బిడ్డలు, దేవుని నామను వచ్చిన దేవుని దాసుని మనం దూషించినప్పుడు దేవుని తీర్పును మనం తెచ్చుకోబోతున్నాం. మోషేనే వెళ్ళలా, నువ్వెంత నేనెంత, మీరెంత నేనెంత. ఇంకా మోషే సైతమే వెళ్ళలేకపోయాడు అక్కడికి, కానాన్లోకి. ఒక్క మాటకి ఆగిపోయాడు. ఈరోజు ఎన్ని దూషిస్తున్నావు బలలో పాల్గొంటూ కూడా. ఈరోజు బలలో పాల్గొంటూ కూడా ఎన్ని దూషిస్తున్నావు. సేవకుని నేను దూషిస్తున్నావు, సేవకులను నేను దూషిస్తున్నావు, దేవుని ప్రజలు నేను దూషిస్తున్నావు, విశ్వాసం నేను దూషిస్తున్నావు. ఇన్ని దూషించుకొని నువ్వు బలలో పాల్గొంటే పరలోకానికి వెళ్తావు అనుకుంటున్నావా? దేవుని తీర్పుని తెచ్చుకుంటావు, అది పరీక్షించుకో. ఇది 5వ మాట. ఇక 6వ విషయం ఏంటంటే, రండి ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. 6వ మాట, అపోస్తలుడైన పౌలు తిమోతిలకు రాసిన 2వ పత్రిక. అపోస్తలుడైన పౌలు తిమోతిలకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. ఎలాగనగా మనుషులు స్వార్థ ప్రియులు, ధనాపేక్షలు, వింకలు ఆడేవారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు. ఏమై ఉండారు? అవిధేయులై ఉండాలంట. తల్లిదండ్రులకు అవిధేయులు. ఈరోజు చాలా మంది యొక్క జీవితాలు ఇదే, అవిధేయత. అంత్య దినాల్లో అపాయకరమైన కాలంలో వచ్చిన ఆ దినాల్లో మనుషుడు ఎలా ఉంటాడంటే, ఒకటి ప్రభువునే పక్కన పెట్టేసేంత స్వార్థం ఉంటుంది. 2 వారి జీవితాల్లో ఏముంటుంది? ధనాపేక్ష. 3 బింకములాడువారు అంటే స్టైలు. ఇంకా 4 లోకం ఉంటుంది. 4 అహంకారం ఎక్కువ ఉంటుంది. 5 దోషకులు అంటే దేవుని బిడ్డలను, దేవుని సేవకులు కానీ, విశ్వాసం కానీ, ప్రజలు కానీ, లోకం ప్రతి ఒక్కరిని కూడా దూషించే వాళ్ళు ఉంటారు. ఇక 6వదిగా చూసినట్టే తల్లిదండ్రులకి అవిధేయులట. వారి జీవితాలు ఎలా ఉన్నాయి? అవిధేయత. ఈరోజు చాలా మంది యొక్క జీవితాలు అవిధేయతే. విధేయులు ఎవరు లేరు. దేవుని సేవకులు ఒక మాట చెబితే ఆయన నాకు ఎందుకు చెప్పాడని అవిధేయత ఉంటారు. ఇంకా దేవుడు మాట్లాడిన అవిధేయతే, వాక్యం ద్వారా మాట్లాడిన అవిధేయతే. ఈరోజు చాలా మంది యొక్క జీవితాల్లో అవిధేయత ఎక్కువైపోయింది. వాక్యానికి విధానం లేదు, వాక్యానికి విలువ ఇవ్వట్ల. అవిధేయత. మనం ఒక మాట చెబితే ఇంకో మాటలు వెళ్ళిపోతారు. ఈరోజు చాలా మంది జీవితాలు అలా ఉన్నాయి. తల్లిదండ్రులు, ఆత్మీయ తల్లిదండ్రులు ఎవరంటే సేవకుడు, సేవకురాలు. వాళ్ళు చెప్పిన మాటకు అవిధేయత చూపిస్తున్నారు. సరే, భౌతికమైన విధానంలో మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు కూడా చాలా మంది అవిధేయత చూపిస్తున్నారు. ఈరోజు చాలా మంది దేవుని ప్రజలు అనబడుతున్న వారు ఎలా ఉండాలంటే, బలలో పాల్గొంటూ కూడా అవిధేయత ఎక్కువైపోయింది. అవిధేయత. ఎందుకంటే తల్లిదండ్రులు చెప్పే మాట వినరు. పోనీ ఆత్మీయ తల్లిదండ్రులు, సేవకులు చెప్పే మాట వినరు. ఇంకా తల్లిలాగా మనల్ని ఆదరిస్తున్నాడు. ఒక తల్లి వారిని ఆదరించిన నేను మిమ్మల్ని ఆదరిస్తానన్నాడు. దేవాతి దేవుడే, దేవుని యొక్క కుమారుడికి లోకానికి వచ్చి మనల్ని ఆదరిస్తున్నటువంటి దేవుని కుమారుడు చెప్పే మాటలు కూడా మనం విన్నాం. వాక్యాన్ని కూడా మనం వినం. అవిధేయత వాక్యానికి కూడా. ఈరోజు చాలా మంది జీవితాలు అలాగుండే. బలలో పాల్గొనే మన జీవితాలు పరీక్షించుకుందాం. మనం కూడా ఇటువంటి స్థితిలో ఉన్నామా? నిజంగా దేవునికి, దేవుని కుమారునికి, దేవుని వాక్యానికి, పరిశుద్ధాత్ముడికి కూడా అవిధేయత చూపిస్తున్నాము. ఈరోజు ఇంకా చెప్పాలంటే ఆత్మీయ తల్లిదండ్రులకు అవిధేయత చూపిస్తున్నామా? ఈరోజు ఇంకా చెప్పాలంటే మనం కనిపించిన భౌతికమైన తల్లిదండ్రులకు అవిధేయత చూపిస్తున్నామా? ఇంకా చెప్పాలంటే బల్ల దగ్గర కూడా అవిధేయత చూపిస్తున్నామా? పరీక్షించుకోవాలి. ఎందుకంటే బల్లలో పాల్గొంటూ కూడా ఇంకా మనం అవిధేయత చూపిస్తున్నామా? బల్ల దగ్గరకు వస్తూ కూడా ఇంకా అవిధేయత చూపిస్తున్నామా?
అయితే మన జీవితాలు పరీక్షించుకోవాలి. ప్రభా, నేను బల్లలో పాల్గొంటూ కూడా అవిధేయుడిని. ఏం చేయాలా? నేను బల్లలో పాల్గొంటూ కూడా అవిధేయత చూపిస్తున్నా. నాలో అవిధేయత ఉందా ప్రభా, నన్ను క్షమించు. ప్రభా, నన్ను సరిచేయి. నేను బలలో పాల్గొంటూ కూడా నాలో అవిధేయత ఉంది, అది క్షమించు ప్రభా, అది సరిచేయ ప్రభా అని మనం ఏం చేయాలా? మన జీవితాలు పరీక్షించుకోవాలి. బల దగ్గరకు వచ్చినప్పుడు ఏం చేయాలా? సరి చేసుకోవాలి. మనలో ఉన్న అవిధేయతను తీసివేసుకోవాలి. ప్రియులారా, ఈరోజు బలలో పాల్గొనే మన జీవితాలు ఎలా ఉన్నాయి? ఈరోజు బలలో పాల్గొనబోతున్న మన జీవితాలు ఎలా ఉన్నాయి? నిజంగా దేవునికి ఇంపైన విధానంలో, దేవునికి మహింకరమైన విధానంలో ఉందా? అవిధేయత మనలో ఉందా? బలలో పాల్గొంటున్నాం ఎందుకు వరకు? అసలు బల్లకే అవిధేయత చూపిస్తున్నామేమో, అంటే ప్రభు రక్తానికి అవిధేయత చూపిస్తున్నామేమో. నిజంగా దేవునికి అవిధేయత, దేవుని కుమారుడికి అవిధేయత, పరిశుద్ధాత్ముడికి అవిధేయత, వాక్యానికి అవిధేయత చూపించినప్పుడు దేవుని కుమారుని యొక్క దేహం రక్తంలో కూడా పాల్గొనేటప్పుడు కూడా అవిధేయత చూపించినట్లే. దేవుని సేవకులకు అవిధేయత చూపిస్తున్నాం, తల్లిదండ్రులకు అవిధేయత చూపిస్తున్నాం, బంధువులకి, కుటుంబీకులకు అందరికీ అవిధేయత చూపిస్తున్నాం. వీళ్ళారా, అంత్య దినాల్లో ఎవడ మాట వినడం. ఏం చేస్తారు? ఎవరికి వాళ్ళే నా మాటే నాదే. విధేయత లేదు, అవిధేయత ఎక్కువైంది. నేను ఆయన చెప్తే వినాలా? ఆయన చెప్తే నేను వినాలా? ఆయన చెప్పిన వాక్య ప్రకారం నేను ఉండాలా? ఇంకా చెప్పాలంటే ఆ సేవకుడు చెప్పింది నేను చేయాలా? లేదా ఆ సంఘ పెద్ద చెప్పింది నేను చేయాలా? లేదా ఏ విశ్వాసం చెప్పింది నేను చేయాలా? అంటే విధేయత ఉండదు అంత్య దినాల్లో. వీళ్ళారా, గమనిద్దాం. బలలో పాల్గొని మన జీవితాలు విధేయత ప్రాముఖ్యమైనది. అంత్య దినాల్లో విధేయత ఉండదు, అవిధేయత ఉండిద్ది. అసలు విధేయత కావాలన్నా దొరకదు మనకు, అవిధేయత ఎక్కువ ఉండేది. ఇది అంత్య దినాల్లో అపాయకరమైన కాలంలో వచ్చిన ఆ దినాల్లో మనుషులు ఎలా ఉంటాడంటే అవిధేయుడుగా ఉంటాడు, విధేయుడుగా ఉంటాడు. ఇక 7వ మాట ఏంటంటే, రండి, అపోస్తలుడైన పౌలు తిమోతిలకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బింకలు ఆడేవారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారంట. ఎలాంటి వారు? 7వదిగా కృతజ్ఞత లేనివారు. అవిధేయులు, కృతజ్ఞత లేనివారు. 7వదిగా ఎలాంటి వారండి? కృతజ్ఞత లేనివారు. ఈరోజు చాలా మంది యొక్క జీవితాల్లో కృతజ్ఞతే లేని క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్నారు. ఎలా ఉన్నారు? కృతజ్ఞత లేని జీవితం. దేవుడు మన జీవితాలు ఎన్ని మేలు చేశాడు, దేవుడు మన జీవితాల్లో ఎన్ని ఆశీర్వాదాలు ఇచ్చాడు, దేవుడు మన జీవితంలో ఎన్ని మేలుకరమైన బహుమానాలు ఇచ్చాడు. మన ప్రయాణాలు తోడుకుంటున్నాడు, మనకు జీవాన్ని ఇచ్చాడు, మనకి శరీరాన్ని ఇచ్చాడు, మన దీంట్లో ఆత్మనిచ్చాడు, దీంట్లో మనకు కావాల్సిన సమృద్ధిని సమకూర్చాడు. దీని కొరకై అన్నిటిని మనకి ఇచ్చాడు దేవుడు. మరి మనకంటూ ఏముంది? దేవుడు ఇచ్చిందే కదా. అప్పుడు దేవునికి ఎందుకు మనం కృతజ్ఞత చెల్లించలేకపోతున్నాం? ఎందుకు కృతజ్ఞమై ఉండలేకపోతున్నాం? ఎందుకు కృతజ్ఞత కలిగి ఉండలేకపోతున్నాం అంటే మనలో ఉన్న పొరపాట్లు అలాంటివి, మనలో ఉన్న బలహీనతలు. ఈరోజు మన జీవితాలు బల దగ్గరకు వచ్చిన మన జీవితాల్లో కృతజ్ఞత లేనివారు అని మన గురించి దేవుని వాక్యం మాట్లాడుతుంటే సరి చేసుకోవాలి. కృతజ్ఞతే లేనటువంటి ప్రజలు. ఈరోజు మన జీవితాలు ఎలా ఉండాం? ఈరోజు మనం బల దగ్గరకు వచ్చి మన జీవితాలు ఎలా ఉండే? కృతజ్ఞత లేని క్రైస్తవ జీవితం మనలో ఉంటే సరి చేసుకున్నాం. ప్రభా, నాలో కృతజ్ఞత లేదు, కృతజ్ఞత కలిగిన క్రైస్తవ జీవితం కూడా నాలో లేదు, నన్ను క్షమించు, నా జీవితాన్ని మార్చు. ఎందుకంటే నువ్వు నా జీవితాలు ఎన్నో మేలు చేసావు, ఎన్నో అద్భుతాలు నా జీవితంలో జరిగించావు, ఎన్నో ఆశీర్వాదాలు కూడా నాకు ఇచ్చావు. నేనైతే కృతజ్ఞత లేనివాడిగా ఇప్పుడు నీ దగ్గరకు వచ్చా. ఎన్నో మేలు చేసావు. ఈ రోజుకు నాకు ఎంతో ఆశీర్వాదాన్ని, ఎంతో జీవాన్ని కూడా నువ్వు ఇచ్చావు, ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చావు. ఈ రోజుకి నేను బల దగ్గరకు వస్తున్న కృతజ్ఞత లేని వాడుకుంటా. నువ్వు చేసిన మేలు దేనికి కృతజ్ఞత లేని వాడుకుంటూ వచ్చా. ప్రభా, క్షమించు. దేవుడు ఎన్ని మేలు చేసిన అంత్య దినాల్లో ప్రజలు ఏమంటారు తెలుసా? దేవుడు ఏం చేశాడు? దేవుడు ఉంటే నాకేం చేశాడు? దేవుడు ఉంటే ఈయనకెందుకు అట్లా చేస్తున్నాడు, ఆయనకెందుకు ఎట్లా చేస్తున్నాడు, నాకెందుకు ఎట్లా చేస్తున్నాడు అంటే అంత్య దినాల్లో ప్రజలు ఎలా ఉంటారంటే కృతజ్ఞత లేనివారు. దేవుడు నీకేం చేయాలా? నిన్ను పుట్టించాడు, అజ్జాలదా? నీలో ఆత్మను పెట్టాడు, అజ్జాలదా? నీకు మంచి గృహాన్ని ఇచ్చాడు, అది చాలదా? నీ కుటుంబాన్ని ఇచ్చాడు, అది చాలదా? నీకు మంచి జాబ్ ఇచ్చాడు, పని ఇచ్చాడు, అది చాలదా? తినడానికి అంత ఆహారం సమకూరుస్తున్నాడు, అది చాలదా? ఇంకా ప్రజలు అంటారు, దేవుడు నాకు ఏం చేశాడు? ఏం చేశాడు అనేది కృతజ్ఞత చెల్లించాలా? ఏం చేయలేదని కృతజ్ఞత చెల్లించాలి? చెప్పండి. ఏం చేయలేదు, ఏం చేశాడని ప్రశ్నించే మనం ఏం చేయలేదని కూడా ప్రశ్నించుకోవాలి. ఏం చేయలేదు నీ జీవితంలో? చేయలేదంటే ఏం చేయలేదు నీ జీవితంలో? ఎన్ని చేస్తూ వచ్చాడు? చేయింది ఏంటి? ఈ రోజుకు బ్రతుకుంటామంటే దేవుడు చేసిన కృపే కదా. ఈ రోజుకు ఆరోగ్యం ఉంటే దేవుని కృపే కదా. ఈ రోజు సజీవం ఉంటే దేవుని కృపే కదా. ఇంకేం చేయాలి మరి? కృతజ్ఞత లేని క్రైస్తవ జీవితం. ఏం చేశాడు అడగొద్దు ప్రతిసారి, అది బాధకరమైన విషయం. దేవుడు నీ జీవితంలో ఏం చేయలేదు అది చెప్పు. అన్నీ చేశాడు, మరి కృతజ్ఞత ఎందుకు లేదు? మళ్ళీ పైపెచ్చు అనేది ఏంటంటే దేవుడు నాకు ఏం చేశాడు? ప్రియులారా, అంత్య దినముల్లో ప్రమాదకరమైన కాలములు ఇవి. అంత్య దినములు అపాయకరమైన కాలములు ఇవి. ఈ దినాల్లో మనుషులు ఎలా ఉంటారంటే దేవుని ప్రజలు, క్రైస్తవులు సైతమే
దేవుడు మాకేం చేశాడని కృతజ్ఞత లేని క్రైస్తవ జీవితాన్ని జీవిస్తారు. దేవుడు మాకేం చేశాడు, దేవుడు మాకు ఏం చేస్తున్నాడని కృతజ్ఞత లేని క్రైస్తవ మాటలు మాట్లాడతారు. వద్దు. బలలో పాల్గొనే మన జీవితాలు ఎలా ఉండాలంటే ఈరోజు ఒక నూతనమైన కోణంలోకి రావాలి. ఏంటి ఆ కోణం అంటే, అంత్య దినముల్లో అపాయకరమైన కాలంలో వచ్చిన ఆ దినాల్లో మనుషులు ఎలా ఉంటారంటే స్వార్థ ప్రియులు, ప్రభువునే పక్కన పెట్టి అంత స్వార్థం. 2, ధనాపేక్ష కలిగిన వారు. ఇలాంటి వారు ధనాపేక్ష కలిగిన వారు. 3, మరలా గమనించండి, అంత్య దినములో అపాయకరమైన కాలంలో వచ్చును ఆ దినాల్లో మనుషులు ఎలా ఉంటారంటే 1, స్వార్థ ప్రియులు. 2, ధనాపేక్ష కలిగిన వారు. 3, బింకములు ఆడువారు. 4, అహంకారులు. 5, దూషకులు. 6, తల్లిదండ్రులకు అవిధేయులు. 7, కృతజ్ఞత లేని వారు. ఇట్టి 7 అంతల అనుభవం కలిగిన వారు అంత్య దినములో అపాయకరమైన కాలములో ఇటువంటి 7 అంతల అనుభవం కలిగిన మనుషుడు 7 అంతల అనుభవం కలిగిన అనుభవం మనుషుడు జీవిస్తాడు. ఇటువంటి 7 అంతల గుణ లక్షణాలని మానవుల్లో అవలంబించుకుని జీవిస్తాడు. అయితే మనం ఎలా ఉండాం పరీక్షించుకోవాలి. అంత్య దినాల్లో అపాయకరమైన దినముల్లో మనుషుల్లో స్వార్థం వస్తుంది, మనలో ఉందా? ప్రభువుని పక్కన పెట్టే స్వార్థం ఉందా? సరి చేసుకుందాం. అంత్య దినాల్లో అపాయకరమైన కాలంలో మనుషుడు ఎలా ఉంటాడంటే 1, స్వార్థం ఉంటుంది, దేవుని పక్కన పెట్టేంత స్వార్థం. 2, ధనము. 3, బింకములాడేది. 4, అహంకారం. 5, దోషకులు. 6, తల్లిదండ్రులకు అవిధేయులు. 7, కృతజ్ఞత లేనివారు. ఈ 7 అంతల అనుభవాన్ని అంత్య దినాల్లో మనుషుడు ఏం చేస్తాడంటే తనలో అవలంబించుకుని జీవిస్తాడు. ఈరోజు మనం 7 అంతల అనుభవం మనలో ఉందా? 7 అంతల అనుభవం మనలోకి వస్తే మనం బలలో పాల్గొనుకున్నప్పుడు సరి చేసుకుందాం, మనల్ని మనం పరీక్షించుకుందాం. ప్రభా, 7 అంతల అనుభవం నాలో ఉంది, 7 అంతల బలహీనతలు నాలో ఉన్నాయి. నిజమే, నాలో నిన్ను పక్కన పెట్టే స్వార్థపూర్వకం, నా దగ్గరకు వస్తే చివరికి నిన్ను పక్కన పెట్టే స్వార్థపూర్వకమైన జీవితం ఉంది. నిన్ను కాదనే ధనాన్ని సమకూర్చుకునే ధనాపేక్ష నాలో ఉంది. దేవా, నిన్ను అలంకరించుకోకుండా లోకాన్ని అలంకరించుకునే స్టైల్ నాలో ఉంది. దేవా, అహంకారం ఉంది నాకుండా, డబ్బు, ఆస్తి, ఐశ్వర్యాన్ని బట్టి, పేరుని ప్రఖ్యాతిని బట్టి నాలో అహంకారం ఉంది, అది తీసివేయి. నేను గొప్పవాడినే అహంకారం నాలో అని తీసివేయి. ఇంకా 4 దోషకులు, అనేకులు నేను దూషిస్తున్నా, ఆ జీవితాన్ని మార్చు ప్రభా. నేను ఇంకా నా తల్లిదండ్రులకి, సేవకులకి, దేవునికి, వాక్యానికి, పరిశుద్ధాత్మడికి, దేవుని కుమారుడికి అవిధేయుడుకుంటూ వస్తున్నా, విధేయత చూపించు. చివరికి 7వ మాట, కృతజ్ఞత లేని క్రైస్తవ జీవితం నాలో ఉంది, నన్ను క్షమించి కృతజ్ఞత కలిగిన క్రైస్తవ జీవితాన్ని నాకు అనుగ్రహించు ప్రభు అని ఈ 7 అంతల అనుభవం కలిగిన అంత్య దినాల్లో అపాయకరమ కాలం వచ్చిన ఆ దినాల్లో మనుషుడు 7 అంతల అనుభవం కలిగిన వాటిని అవలంబించుకుని జీవిస్తాడు తన జీవితంలో. సో మనం కూడా అటు జీవితాన్ని జీవిస్తుంటే అంత్య దినాలు, అపాయకరమైన దినాల్లో మనం కూడాను 7 అంతల అనుభవం కలిగిన అనుభవం మనలో ఉంటే సరి చేసుకుని మనలో పాల్గొందాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవ వందనాలు. వెతబడినటువంటి వాక్యం నేను కట్టి ఫలింపు చేయండి. మా జీవితాల్లో అంత్య దినాల్లో అపాయకరమైన కాలములు ప్రభా సంప్రాప్తి అయిన దినాల్లో మేము ఉండాం. ఈ దినములో ప్రభా అంత్య దినాలు అపాయకరమైన దినములు కాబట్టి ఇవి ప్రమాదకరమైన, దీని ద్వారా మాకు ఎంతో కీడు వచ్చింది, దీని ద్వారా మాకు ఎంతో నష్టం వచ్చింది. ఆ నష్టం, ఆ కీడు మాకు రాకుండా మీరు కాపాడండి. అంత్య దినాల్లో ఉండం, స్వార్థం మాలోకి ఉండకూడదు. మిమ్మల్ని పక్కన పెట్టే స్వార్థం మాలో ఉండకూడదు. శిష్యులు సైతమే మీతో ఉంటానని మిమ్మల్ని పక్కన వదిలిపెట్టే స్వార్థం, తమ ప్రాణాలు కాపాడుకోవడానికి వెళ్ళిపోయారు. అటు స్వార్థం మాలో ఉండకూడదు. ఇంకా ప్రభు మా జీవితాల్లో ఈ స్వార్థపూరికమైన జీవితాన్ని తప్పించండి. ఇంకా ప్రభు ధనాపేక్ష తీసేయండి, మిమ్మల్ని సంపాదించుకోవాలి. ఇంకా బింకమలాడే స్టైల్ మాకు వద్దు, తీసివేయండి. ఇంకా ప్రభు అహంకారం మాలో ఉంది, తొలగించండి. ఇంకా ప్రభు మా జీవితాల్లో ప్రభు మరి అనేక దూషించే అనుభవం తీసేయండి. మా జీవితంలో ప్రభు అవిధేయతను తీసివేయండి. మా జీవితంలో కృతజ్ఞత లేని జీవితం ఉంది, ఇవన్నీ మాలో లేని, ఇవన్నీ ఉండయి తీసివేసి, లేనిది ఏంటంటే పరిశుద్ధత లేదు, పవిత్రత లేదు, విధేయత లేదు, సరి చేసుకునే గుణం లేదు, వాక్యానికి లోబడే అనుభవం లేదు, విధేయత లేదు. మమ్మల్ని క్షమించి ఇప్పటి నుండైనా 7 అంతల అనుభవం మాలో అవలంబించబడి ఉంది కాబట్టి ఆ 7 అంతల అనుభవం బలలో పాల్గొనే మాలో మరి ముఖ్యంగా కృతజ్ఞత లేని జీవితం ఉంది, విధేయత లేని జీవితం ఉంది, మిమ్మల్ని పక్కన పెట్టే క్రైస్తవ జీవితం ఉంది. దాన్ని తొలగించి ఎప్పటి నుండి మీకు అనుకూలమైన క్రైస్తవ జీవితాన్ని, మేము జీవించే జీవితాన్ని మీరు మాకు అనుగ్రహించమని, మాలో ఉన్న ప్రతి బలహీనత మీరు తొలగించి సరిచేయమని. దేవా, ఈ 7 అంతల అనుభవం నాలో ఉంది. అంత్య దినాలు అపాయకరమైన కాలం వచ్చిన ఆ దినాల్లో మనుషుడు ఎలా ఉంటాడు అని మీరు సెలవిచ్చారు. నిజంగా 7 అంతల అనుభవం ఎలా ఉంటాడో అనుభవం నాలో ఉంది, అది తొలగించి ఎప్పటి నుండి ప్రభా 7 అంతల అనుభవం నుండి తీసివేసి కొత్త జీవితాన్ని బలలో పాల్గొనే అప్పుడు కొత్త జీవితాన్ని ఇచ్చి సరి చేసుకుని మంచి జీవితం కలిగి నేను ఉన్నట్టు సాయించమని, ఇప్పటి నుండి 7 అంతల అనుభవాన్ని సమాధి చేసుకుని ఒక నూతనమైన అనుభవం కలిగి ఇక స్వార్థం లేకుండా మిమ్మల్ని పొందుకుంటూ, మీరు మిమ్మల్ని సంపాదించుకుంటూ, దేవా మిమ్మల్ని అలంకరించుకుంటూ, గర్వం లేకుండా, అనేకం దూషించుకోకుండా, మీకు విధేయత చూపించి కృతజ్ఞత కలిగిన క్రైస్తవ జీవితాన్ని నాకు అనుగ్రహించమని, వల్ల పాల్గొనే మా జీవితాలకు అనుగ్రహించమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున శ్వాసంతో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.